హాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సిఎన్ఎస్ టీవీ. దిస్ ఈజ్ అన్నపూర్ణ. ఈరోజు మనం ఎక్కడ వింటున్నా, ఏ రివ్యూవర్ నోటి వింటున్నా సరే, నాగమణికంట స్టోరీ గురించి, నాగమణికంట సింపతి గేమ్ ఆడుతున్నాడా, లేదంటే నాగమణికంట నిజంగానే అంత ఫీల్ అవుతున్నాడా, ఇదే దీని గురించి డిస్కషన్ అవుతుంది. సో నేను కూడా దాని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కానీ దానివల్ల వచ్చే దాని తర్వాత అంటే ఇదే కంటిన్యూ చేస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి, అది నిజంగా జెన్యూనా, లేదు అంటే తను ఫుల్ ప్లాన్ చేసుకుని వచ్చాడా అనే దాని గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అలాగే సోనియా కానీ, లేదంటే అభయ్ కానీ, వీళ్ళందరూ ఏం ప్లాన్ చేసుకుని వచ్చారు అనేది ఈ రోజు ఈ వీడియోలో డిస్కషన్ అవుతుంది. సో ఈ రోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే లైవ్ లో కూడా అంతా వీళ్ళందరూ మధ్యలోని నిన్న జరిగిన నామినేషన్స్ గురించి వీళ్ళందరూ ఒకరినొకరు ఇమిటేట్ చేసుకుంటూ అంతా సరదాగా జరిగింది. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా ఒక టాస్క్ అయితే పెడతానని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అందులో 3 టీముల కింద డివైడ్ చేశారు. గ్రీన్, ఎల్లో, రెడ్ ఆర్ ఆరెంజ్ టీముల కింద డివైడ్ చేశారు. సో ఎవరైతే మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు ఏ టీంలోకి వెళ్ళాలో వాళ్ళ చీఫ్ దగ్గరికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసుకుని దాన్ని బట్టి నేను గేమ్ పెడతా ఉన్నారన్నమాట. మేబీ ఈ గేమ్ ఏంటంటే నెక్స్ట్ అంటే ఒకటి నామినేషన్ ఉన్న వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఓటింగ్ బాగా పడుతుంది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ చీఫ్స్ అవ్వడానికి అవకాశం అని అనుకుంటున్నాను, బట్ ఇంకా తెలియదు. సో బిగ్ బాస్ 8 అంతా కొంచెం అటు ఇటుగా మొత్తం అంతా మారిపోయింది కాబట్టి సో అది విషయం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ప్రతి సీజన్ లో కూడా ఎవరో ఒక్క సెలబ్రిటీ అయినా ఉంటారు, ఎవరో ఒకరు బాగా తెలుసు, అరే ఇలా హడావడి చేస్తారు, ఇలా బాగా చేస్తారు, ఇలా బాగా కామెడీ చేస్తారు అనే వాళ్ళు ఒక్కరైనా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి సీరియల్ యాక్టర్స్ అయినా, లేదంటే సినిమా యాక్టర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కొంచెం ఫేవరెట్ అయిన వాళ్ళు. అబ్బాయి ఏంట్రా బాబు, ఒక్క మొహం కూడా తెలియని మొహం వచ్చింది, సో ఏంటి అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నాం నిజంగా. సో ఇప్పటికి 3rd డే అయినా సరే వాళ్ళు ఫస్ట్ ఏ సీజన్ చూసుకున్నా స్టార్టింగ్ లో అంత బూస్టప్ అవ్వదు, నెమ్మదిగా ఉంటుంది. కానీ వీళ్ళు ఫస్ట్ వీక్ నామినేషన్స్ కి రచ్చ చేసేసారు అందరూ. సో వీళ్ళు ఎంత కావాలంటే అంత, అంటే గొడవలు ఆడుకునివ్వండి, లేకపోతే ఏదో ఒకటి చేయనివ్వండి, కంటెంట్ మాత్రం ఫుల్ ఇస్తున్నారు బిగ్ బాస్ టీమ్ కి. ఎడిటర్కి పిచ్చెక్కిపోయి ఉంటుందేమో కూడా, ఎందుకంటే వీళ్ళందరూ గోల చేసి సో ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. అసలు బిగ్ బాస్కి వచ్చింది గోల్ చేయడానికి, గొడవలు ఆడితేనే ఇక్కడ ఉంటామనేది బాగా బుర్రలో పెట్టుకుని వచ్చేసారు అందరూ. సో ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఎలా కావాలంటే అలా మాత్రం అరుస్తున్నారు. ఎస్పెషల్ అందులో సోనియా కానీ, సీత, ఓకే. సో ఇలా ఉంది. అయితే ఇక్కడ మనం ఈరోజు నాగమణికంట గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్లీ అందరూ కూడా నాగమణికంటకి 1 by 1 నామినేషన్స్ వేస్తున్నారు. నిన్న టైంకే 2 సార్లు నామినేషన్ పడింది. సో ఈ రోజు అభయ్, ప్రేరణ వీళ్ళందరూ కూడా నాగమణికంటకి వేశారు. సో వేసేసరికి అభయ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పుడు ఎపిసోడ్ లో చూపించారో లేదు నాకు సరిగా లేదు, లైవ్ లో అదే చూపించారు. ఫస్ట్ నుంచి కూడా అబ్బాయికి నాగమణికంట మీద అంత మంచి ఇంప్రెషన్ లేదు. ఈ అబ్బాయి కావాలని ఆమూల్ని తిరుగుతున్నాడు, ఎందుకు అందరితోనూ కలవడు, కలిసి ఉండొచ్చు కదా, కలిసి మాట్లాడొచ్చు కదా, ఏదైనా చెప్పినా సరే యాక్సెప్ట్ చెయ్యడు, దాన్ని మళ్ళీ ఉల్టా తీసుకుంటాడు అని చెప్పి. ఎందుకంటే ఇది అంతకుముందు అబ్బాయికి నాగమణికంట కూడా డిస్కషన్ వచ్చింది. ఒకసారి పప్పెట్, నీ చేతిలో పప్పెట్లో ఉన్నారు వాళ్ళిద్దరు అని చెప్పి నిఖిల్తో అన్నాడు కదా. సో దానికి అభయ్ పిలిచి నువ్వు అలా అనొద్దు అంటే నా ఇష్టం నేను అంటాను అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. సో అది ఈ రోజు అవన్నీ అబ్జర్వ్ చేసి ఏంటో ప్రతిసారి మాట్లాడితే నా గురించి మీకు తెలియదు, నా గతం తెలియదు అని అంటున్నాడు. సో ఎమోషనల్ గా అందరినీ లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సంథింగ్ ఏదో ఉంది అబ్బాయికి. సో తను గట్టిగానే నామినేషన్ చేశాడు. సో దాని తర్వాత ప్రేరణ కూడా నామినేట్ చేసింది. ఎందుకంటే సో నాగమణికంటకు ఒక అలవాటు ఉంది, ఎవరైనా మాట్లాడుకుంటుంటే సరదాగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా చూస్తే సరదాగా ఉన్న సిచ్యువేషన్స్ లో ఉండడు. సో ఎవరైనా కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకున్నా, లేదంటే ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు. ఆర్గ్యుమెంట్ అవుతున్న టైంలో కూడా 1 or 2 times అక్కడ నెగిటివ్ టాక్ వస్తుంది అనేసరికి అక్కడికి వెళ్ళి తను ఏదో వాయిస్ రేజ్ చేసి ఇది కంటెంట్ వస్తుంది, నేను కనబడతానో సంథింగ్, లేకపోతే నేను స్పేస్ ఆక్యుపై చేయాలన్నట్టుగా నా టైంకి వస్తావు అని చెప్పి ప్రేరణ ఆ విషయం చేసి నామినేట్ చేసేసరికి ఇంకా నాగమణికంట ఇంకా బర్స్ట్ అయిపోయాడనమాట. సో నిన్నటి వరకు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు మనిషి. అయితే 1 by 1 చేసేసరికి మేబీ తనకి 2 విధాలుగా అయ్యుండొచ్చు. ఒకటి ఏంటంటే చాలా చూసొచ్చాడు, నాకు తెలిసి తను చెప్పింది అబద్ధమైతే నేను అనుకోను, తన ఎమోషన్ కూడా కరెక్టే. అంత ఎమోషన్ లేకుండా తల్లి మీద ఎమోషన్స్తో ఆడుకుని దిగజారిపోయేంత మనస్తత్వాలు అయితే ఇంకా మనకి ఎవరికి, మన తెలుగు వాళ్ళకి స్పెషల్ ఉండవు. సో అతని ఎమోషన్ కరెక్టే.
సో అయితే ఇక్కడ మాట్లాడుతుంటే నా గతం తెలుసుకోలేదు, నేను ఎంత సఫర్ అయినా అనుకుంటూ వచ్చాడు. సో మేబీ ఇలా నామినేషన్స్ వేస్తుంటే అయితే మెంటల్గా వీక్ అయిపోతానో, మెంటల్గా వీక్ అయిపోతే నెక్స్ట్ ఈ వారం వెళ్ళిపోతాడని తనకి తెలీదు, ఉంటానని అనుకుంటాడు. కాకపోతే ఇలా చేస్తూ ఉంటే నెక్స్ట్ మళ్ళీ 1 or 2 వీక్స్కి ఎలాగో వీక్ అయిపోతే, మెంటల్గా వీక్ అయిపోతే తను ఆడలేడని 100 సార్లు చెప్తున్నాడు. సో అందుకని భయపడిపోయి ఉంటాడు. నేను ఇంక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్తే సిచ్యువేషన్ ఏంటి, నిజంగా బయట సిచ్యువేషన్ తను చెప్పింది నిజమే అయితే మాత్రం చాలా టెన్షన్ వరీ అవుతున్నాడు. దాంతోపాటు తను ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయాడు. తను పడిన కష్టాలన్నింటినీ కూడా ఆ ప్లాట్ఫామ్లో అలా చెప్పాడు. సో ఒక్కొక్కరు రియాక్ట్ అయ్యారు, అంటే అందరూ చాలా ఏడ్చారు, బాధపడ్డారు. తర్వాత వెనక్కి వెళ్ళి కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు అక్కడ చెప్పవలసిన అవసరం లేదా, లేకపోతే తను బాగా ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నాడు అనే సంథింగ్. సో నాగమణి కంటే ఇక్కడ మనకి ఓవర్ ఎమోషనల్ అవుతున్నాడు, ఓవర్ థింక్ చేస్తున్నాడు, ఓవర్ స్ట్రాటజీలు చేస్తున్నాడు. సో తనకి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడాలో తెలుసు. మెంటల్గా ఎదుటి మనిషిని మెంటల్గా వీక్ చేసి ఆడాలి అనేది తన స్ట్రాటజీ. ఎక్కడైనా ఇద్దరి దగ్గర గొడవ అయింది అనుకోండి, ఆ గొడవ దగ్గరికి తర్వాత వాళ్ళని నువ్వు ఇదేంటి, నీకు ఇది నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, నెగిటివ్ అవుతావు, అక్కడ చూడండి బేబాక్ దగ్గరికి వెళ్ళి నవ్వుతే ఎంతకాలం కొనసాగిస్తావు, సో ఎప్పటికప్పుడు వర్స్ట్ అవ్వాలి కదా, నువ్వు ఇలా చెయ్యాలి కదా అని అక్కడ బేబాక్ని, నిఖిల్ని. సో ఇలా ఏంటంటే తను మెంటల్గా తన స్టాంప్ వేస్తున్నాడు అనమాట ఒక్కొక్కరి మీద. అది ఉంది. సో ఇక్కడ ఎమోషనల్ బ్యాక్డ్రాప్కి వచ్చేసరికి అందరూ కూడా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే కన్న తల్లి గురించి అలా, మా అమ్మ చనిపోయినప్పుడు కట్టెలు కొనడానికి కూడా డబ్బులు లేవు, నేను అడుక్కొని మా అమ్మ కట్టెలు కొని మా అమ్మని దహన సంస్కారాలు చేశాను. సరే పెళ్ళి అయిపోయింది కదా అనుకుంటే మిస్అండర్స్టాండింగ్ చచ్చిపోయి మా పాప దగ్గర నుంచి దూరం అయిపోయాను, నాకు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సిచ్యువేషన్లో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది. సో దాని నుంచి నన్ను అంత తొందరగా లాగేయొద్దు అనేది తన రిక్వెస్ట్. సరే లాగేరు చెయ్యరు, సరే ఎంతకాలం లాక్కుండా ఉంటారు. సో నెక్స్ట్ వీక్ అయినా డిస్కషన్ వస్తుంది, లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్లో డిస్కషన్స్ వస్తాయి. సో నామినేట్ చేయవలసిన అవసరం కూడా వస్తుంది. నామినేట్ చేయకుండా ఉండలేరు కదా. సో ఏదో ఒక పాయింట్ చెప్తారు. సో ఈసారి నలుగురు చేయొచ్చు, రేపు పొద్దున్న చాలా మంది ఎక్కువ మంది చేయొచ్చు. అప్పుడు కూడా నీ పర్సనల్ దాన్ని చెప్పలేం కదా. అలా చెప్తే నెక్స్ట్ హౌస్ మేట్స్కి ఎలా బిహేవ్ చేయాలో కూడా అర్థం కాదు. ఇదేంటో ఆయన ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్తో మనల్ని ఎలా కట్టబడేస్తున్నాడు. సో మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి నవీన్ చెప్పుకుంటే, సో చాలా బాధపడ్డాడు. అబ్బాయి వీడియో కూడా చాలా ఎమోషనల్గానే మనకి నాగార్జున గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే. సో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. చాలా 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 డిప్రెషన్తో ఉన్నాడు అబ్బాయి. అలానే వచ్చాడు. కానీ మరి ఎక్కడ ఎప్పుడు చెప్పుకోలేదే. సో నాది ఇది, నా పర్సనల్ లైఫ్ మీకు తెలుసా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా, నాకు ఇప్పుడు ఏంటో తెలుసా అని చెప్పాడా? లేదు కదా. సో తననే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒకటి బిగ్ బాస్లోకి వచ్చారంటే ఒకటి ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు వస్తారు, లేదంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని వస్తారు, లేదంటే 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చి ఆగిపోయి ఏం చేయాలో దేవుడా మనం నలుగురిలో కనబడాలంటే అనుకున్న వాళ్ళు వస్తారు. అంటే ఇంచుమించు అందరూ కూడా కొంచెం మెంటల్గా వీక్గా ఉండి, సో వాట్ నెక్స్ట్ అన్న వాళ్ళే వస్తారు. దానికన్నా ఇతను చెప్పింది రాంగ్ అని చెప్పట్లేదు, ఇతను చెప్పింది కరెక్టే. కానీ ఇది పదే రిపీట్ అయింది అనుకోండి, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, దీని మీద ఇంకా నెగిటివిటీ వచ్చేస్తుంది. బయట కూడా చాలా నెగిటివిటీ వస్తుంది. ఎన్నిసార్లు చెప్తాడు రా బాబోయ్ అని చెప్పి. దట్టు ఏమైంది, లాస్ట్ సీజన్లో ప్రశాంత్ విషయంలో కూడా ఇదే అయ్యింది. చెప్పి తను ఒంటరిగా పక్కకెళ్ళి కొంతకాలం అయితే పక్కకెళ్ళి ఉండేవాడు. అమ్మవాళ్ళు కూర్చొని మొక్కకి దండం పెట్టుకొని ఏవేవో చేసేవాడు. సో అక్కడైతే వర్కౌట్ అయింది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ అలాంటి సీన్సే రిపీట్ అయ్యానుకో ఆడియన్స్ కూడా చూడాలనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ మనం ఎదుటి మనిషి ఎమోషన్ మనం చూడలేమా అంటే, యాక్చువల్లీ బిగ్ బాస్ షో అనేదే మెంటల్ బ్యాలెన్స్. సో నువ్వు ఎంత మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటావో, ఎదుటి మనిషిని ఎంత మెంటల్గా వీక్ చేసి ఫిజికల్గా ఓడించగలుగుతావు, సో అందరినీ ఎలా డామినేట్ చేసి ముందుకు రాగలుగుతావు అనేది బిగ్ బాస్ షో. సో యాక్చువల్లీ మనం ప్రతి సీజన్ కూడా ఎందుకు బిగ్ బాస్ వేస్ట్ షో అనుకుంటూనే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏ మనిషికైనా సరే ఎదుటి మనిషి మెంటాలిటీ చదవడం ఇంట్రెస్ట్, అతను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా గొడవ వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎంత మెంటల్ స్ట్రాంగ్ ఉన్నాడు అని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి. అందుకే బిగ్ బాస్ ప్రతిది ఏదో 1 or 2 సీజన్స్ తప్ప మిగతా అన్నీ కూడా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే చూస్తూ ఉంటారు మెంటాలిటీస్ కోసం. సో అలాంటిది ఇక్కడ ఏంటి, అంత మెంటాలిటీ నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇన్ని రకాల సిచ్యువేషన్స్ ఉన్నా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినా సరే నీవు బిగ్ బాస్ హౌస్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నాగమణి గంట కానీ ఒకవేళ
తను అన్ని సిచ్యువేషన్స్ నుంచి మారి, అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని పక్కన పెట్టి బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుని ముందుకు వస్తే మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ రోజు లైవ్లో కూడా నాగమణి కంటే అలా సిచ్యువేషన్ అయిన తర్వాత సోనియా చాలా బాగా మోటివేట్ చేసింది అమ్మాయి. ఆ తర్వాత ఆదిత్య ఓం కూడా చాలా బాగా మోటివేట్ చేస్తారు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నేను సజెషన్స్ ఇస్తాను, నీకు ఫ్రీగా లేకపోతే నా దగ్గరకు రా అని చెప్పాడు సోనియా కూడా. సో నీ అంతటి నువ్వు బయటకు రావాలి, సిచ్యువేషన్స్ చాలా వస్తుంటే మన లైఫ్లో మనం ఫైట్ చేయాలి, అంత మైండ్లో ఉంటుంది, మైండ్ మనం ఫిట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అవుతుంది. నెమ్మదిగా మైండ్ ఎక్సర్సైజ్, అది ఎక్సర్సైజ్ ద్వారా వస్తుంది. నువ్వు నెమ్మదిగా నీ అంతటి నువ్వు బయటకు రా చాలా బాగా మోటివేట్ చేసింది. సో ఆదిత్యం తను మణికంఠ కూడా ట్రై చేస్తున్నాడు రావడానికి, కానీ ఇదేంటంటే తన ఎమోషనల్ స్టోరీని కానీ లేకపోతే ఆ సింపతిని కానీ లేదా అంటే ఇంకా అందరితో కలవకుండా మళ్ళీ ఒక దగ్గర ఉండడం కానీ ఇవి నిన్న నామినేషన్లో ఏంటని చెప్పారు అవన్నీ జరగకుండా తను జాగ్రత్త పడితే మాత్రం తనకి బ్రెయిన్ ఉంది, లాజికల్గా ఆలోచిస్తాడు, ఎవడు ఎక్కడ తప్పు చేస్తాడని అబ్జర్వ్ చేసి తనకి గ్రాస్పింగ్ పవర్ కూడా ఉంది. సో అలాంటి వాడికి అంటే ఇప్పుడు చూడండి పర్సనాలిటీ ఉండక్కర్లేదు గేమ్లో గెలవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీబీ సీజన్ 4లో అభిజిత్, సో అలాగా తను ఏ ఫిజికల్ టాస్క్ గెలవలేదు. సో అలా అయితే మాత్రం ఉంది, తను చాలా నెగిటివ్ చాలా ఎక్కువ పెట్టేసుకున్నాడు అనమాట. ప్రతిదీ కూడా ఏది ఏమైనా సరే ఇదంతా నా గురించేమో, లేకపోతే అందరు నన్ను కార్నర్ చేస్తున్నారేమో, లేదు అంటే అలా అని మనకి అంటే తను ఫీల్ అవుతున్నాడు లేదు తెలియదు కానీ మనకి ప్రొజెక్ట్ చేయడానికి తను ట్రై చేస్తున్నాడు. సో ఇది అయితే మాత్రం అసలు ఇదే మెంటాలిటీ ఉంటే మాత్రం బిగ్ బాస్ షోలో అసలు వర్కౌట్ అవ్వదు, ఇది విషయం. తర్వాత సోనియా గురించి చూసుకుంటే తను వండర్ఫుల్గా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, 10 మందికైనా సమాధానం చెప్పగలదు. ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎదుటి మనిషి ఎలా ఆలోచిస్తున్నారో కూడా వాళ్ళకన్నా ఒక అడుగు ముందే ఆలోచించేసి ఆ స్టెప్ వేసేస్తుంది తను. సో ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయింది. కానీ చాలా టెంపర్మెంట్ ఉంది అమ్మాయికి, అంటే ఎదుటి మనిషి చెప్పింది వినదు, ఎస్పెషల్లీ టాస్క్ల దగ్గర. అది ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు కానీ ఎదుటి మనిషి చెప్పింది అసలు వినదు, అది ఎదుటి మనిషి వాటికి వాల్యూ ఇవ్వదు, ఏమి చేయదు. చాలా అంటే అరిస్తేనే ఇక్కడ ఉంటాం అన్నట్టుగా ఏ చిన్న విషయానైనా సరే అదే విషయం నాగమణి గంటతో కూడా అంటది. ఏ చిన్న విషయం అయినా సరే మనం దాన్ని పట్టుకొని ల్యాగ్ చేస్తేనే అది అవుతుంది, అదే ఇక్కడ గేమ్ అని చెప్తుంది. సో ప్రతి చిన్న విషయం లాగేసి పెద్ద విషయం చేయవలసిన అవసరం లేదు. సో తను అదే చేస్తుంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం సోనియాకి చాలా పెద్ద దెబ్బ. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో కానీ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడైనా సరే తను సరి చేసుకుని ముందుకెళ్తే మాత్రం చాలా మంచి కంటెస్టెంట్ ఆ అమ్మాయి మాత్రం. సో నిఖిల్ కూడా అంతే, నిఖిల్ కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ అవ్వాలి, ఇప్పటికైతే స్ట్రాంగ్గానే ఉన్నాడు ఈవెన్ దో. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ దగ్గర కానీ లేకపోతే సో తను ఏంటంటే ఏమీ లేదు మా మధ్య ఏమీ లేదు అంటే కన్నడ బ్యాచ్ మధ్య ఏమీ లేదు అని ఎక్కువగా దాని మీద అంటే మా దగ్గర ఏం లేదని చూపించడం కోసం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్యలో. సో దాన్ని చూసుకుంటూ ఇంకొంచెం షార్ప్గా ఆలోచిస్తే మాత్రం చాలా మంచి కంటెస్టెంట్ అవుతాడు. ఇంకా విషయం చెప్పాలంటే అబ్బాయి నవీను కామ్గా సైలెంట్గా ఉంటున్నాడు, కానీ తను ఫ్యూచర్లో చూడండి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. నాకు తెలిసిన తను మెంటల్గా బాగా స్ట్రాంగ్ ఉన్నాడు అబ్బాయి. సో ప్రస్తుతానికి అలా కామ్గా ఉంటున్నాడు, అనాలిసిస్ చేస్తున్నాడు, అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తనకు వీలైనంత వరకు కామెడీ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో తను కూడా ఉంటాడు. సో ఇది నా అనాలిసిస్. ఓవరాల్గా అంటే ఈ ప్రతిరోజు ఎపిసోడ్ రివ్యూ ఎలాగో చెప్తాము దాని తర్వాత, కానీ అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ చేసుకుంటే ఏ క్యారెక్టర్ ఎలా ఉంది, ఎవరు ఎలా ఉంటున్నారు, ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి ఓట్ వేయాలో అర్థమవుతుంది. తర్వాత టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఆ క్యారెక్టర్స్ మనకి నిజ జీవితంలో కూడా కొన్ని లెసన్స్ నేర్పుతుంటాయి. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవి నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా సరే కామెంట్ పెట్టండి. టేక్ కేర్, బాయ్.